వెల్కమ్ టు మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ చక్కెర పొంగలికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు అరకప్పు, కొబ్బరి ముక్కలు అరకప్పు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తగినన్ని, బెల్లం 1 కప్పు, వాటర్ 1/2 లీటరు, నెయ్యి తగినంత. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకుని పెసరపప్పు దోరగా వేయించుకోవాలి. వేయించిన పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకుని అందులో బియ్యం కూడా వేసి వాటర్లో ఒకసారి కడగాలి. కడిగిన తర్వాత 1/2 లీటర్ వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా ఉడికాక తీసి పక్కన పెట్టుకుని ఒక పాత్రలో 1 కప్పు బెల్లం వేసి చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం జిగురు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ బెల్లం పాకాన్ని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అన్నంలో వడబోసుకోవాలి. చిన్న కళాయి పెట్టుకుని నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వేగాక జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చివరగా కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే చక్కెర పొంగలి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.